మంది పేరెంట్స్ లేక కలిగిన తమ పిల్లలకి అన్ని పనులు తామే చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో బేబీ పుట్టిన తర్వాత తనకి సంబంధించిన పనులన్నింటినీ దగ్గరుండి మరి చేస్తుంటారు. దీనివల్ల వారిపై అధిక ఒత్తిడి కూడా పడుతూ ఉంటుంది. అయినా కూడా తమ పిల్లల పనులను మాత్రం తామే చేయడానికి ఇష్టపడతారు. మరి బేబీస్ తమ పని తాము చేసుకునే టెక్నిక్స్ ఏంటి? అసలు పిల్లలని స్వతంత్రంగా ఎప్పుడు వదలాలి? వారి ఎదుగుదలకి నిదర్శనాలు ఏంటి? ఇలాంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లలు 1 ఇయర్ దాటాక ఒకచోట కుదురుగా ఉండరు. ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఆటల్లో మునిగి తేలిపోతారు. తమ తోటి పిల్లలుంటే మరీ ఆనందంతో చిందులు వేస్తారు. ఇలాంటి సమయంలో మదర్స్ పిల్లలకి అలవికాను పనులు చెప్పేస్తూ ఉంటారు. మరికొంతమంది పేరెంట్స్ అయితే అన్ని పనులు తామే చేయాలని పిల్లల్ని లేజీగా తయారు చేస్తారు. అసలు పిల్లలకు ఎలాంటి విషయంలో అవగాహన పెంచాలో మాత్రం చాలా మంది పేరెంట్స్కి తెలియదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా మొదటి సంవత్సరం దాటి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టే బేబీస్కి కొన్ని బేసిక్ పనులను అలవాటు చేయడమే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. నార్మల్లీ ఏంటంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ వాళ్ళు 1 ఇయర్ దాటిన తర్వాత దే స్టార్ట్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చిన్న అడుగులు వేయడం కానీ దే హ్యావ్ ఫ్రీక్వెంట్ ఫాల్స్ అండ్ ఆల్. సో స్పెసిఫిక్ ఈ గేమ్స్ ఆడిపించాలని మాత్రం ఈ రూలే ఉండదు. ఎందుకంటే ప్రతి బేబీకి వాళ్ళ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సమ్ పీపుల్ లైక్ బయటకు ఆడుకోవాలి ఉంటుంది, కాస్త ఇంట్లో కూర్చొని ఆడుకోవాలి ఉంటుంది. సో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఏమీ లేదు. అది బేబీ ఇంట్రెస్ట్ బట్టి యూ గోయింగ్ టు గో అబౌట్ ఇట్. అలాగని చెప్పేసి మనకు పనులు అని చెప్పేసి వాళ్ళకి మొబైల్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి టీవీ ఆన్ చేసి వదిలేస్తే మాత్రం దట్స్ గోయింగ్ టు హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంట్. మెయిన్లీ ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్ బ్లాక్స్ ఉంటాయి, బిల్డింగ్ బ్లాక్స్ కానీ చిన్న డయాగ్రామ్స్ చూపెట్టి కానీ లేకపోతే ఒక ఇన్నోవేటివ్ థింగ్ ఆర్ సమ్ కన్స్ట్రక్టివ్ గేమ్స్ ఉంటే మాత్రం దట్స్ బెటర్. అది ఇంట్లో అయినా పర్లేదు, బయట వేరే ఫ్రెండ్స్ ఉన్నా కానీ పర్లేదు. అది స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏమీ లేదు. పిల్లల ఇంట్రెస్ట్ బట్టి మనం వాళ్ళని ఆ దారిలో మనం గైడ్ చేయాలి. మనకి ఇది ప్యాటర్న్ ఉంది, ఇదే ఆడించాలని చెప్పేసి వాళ్ళని కూర్చోపెట్టి బలం చేస్తే మాత్రం అయ్యే పని కాదు. పిల్లలు ఎదిగే కొద్దీ వారికి స్పెషల్ నీడ్స్ అవసరమవుతాయి. అప్పటి వరకు బెడ్ పైన పాకుతూ ఇల్లంతా తిరిగే బేబీస్ ఒక్కసారిగా ఫస్ట్ బర్త్డే దాటాక అవుట్డోర్ గేమ్స్కి అలవాటు పడతారు. పార్క్స్లో ఆడటం, తోటి పిల్లలతో పరిగెత్తటం, బాల్తో బొమ్మలతో ఆడడం చేస్తూ ఉంటారు. దీనివల్ల వారు శారీరకంగా చాలా అలసిపోతారు. ఇలాంటప్పుడే వారికి న్యూట్రిషన్స్ అవసరమవుతాయి. సరైన పోషక పదార్థాలను అందించే బాధ్యత మాత్రం తల్లిదే. అన్ని రకాల రుచులను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నార్మల్లీ ఏంటంటే 1 ఇయర్ దాకా పిల్లలు మోస్ట్ ఆఫ్ ది బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే సాఫ్ట్ డైట్ మీద ఉంటారు, విచ్ ఇస్ పేస్ లైక్ ఎ డైట్. ఆఫ్టర్ 1 ఇయర్ లిటరేచర్ ప్రకారంగా కిచెన్లో ఏమైతే మనం వండుతామో రొటీన్గా అవన్నీ పిల్లలకి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే అంత గట్టిగా సాలిడ్ ఫామ్ కాకుండా దాన్ని కొంచెం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పెడితే పర్లేదు. ఫ్లేవర్స్ జనరలీ వీ డోంట్ అడ్వకేట్ వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్. కొంచెం ఉప్పు లైట్ కారం వేసినా పర్లేదు. అగైన్ అది పిల్లల ఇంట్రెస్ట్ పట్టి ఉంటుంది. కాస్త మందికి ఏంటంటే అన్నం పప్పు ఇష్టం ఉంటుంది, కాస్త మందికి వెజిటబుల్స్ ఇష్టం ఉంటాయి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం కిచెన్ మోడిఫై చేసుకొని వాళ్ళకి పెట్టాలి. నాన్ వెజిటేరియన్, మిల్క్, ఎగ్ జనరలీ అది మనం 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే కాస్త మందికి అలర్జీస్ ఉంటాయి కాబట్టి వీ ప్రిఫర్ టు వెయిట్ టిల్ 1 ఇయర్. ఆఫ్టర్ 1 ఇయర్ నాన్ వెజ్ కానీ ఫిష్ కానీ బయట పాలు కానీ ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్ అవన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఫుడ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్. అదే పనిగా పప్పు ఇష్టం అని చెప్పేసి యూ కాంట్ కీప్ ఆన్ గివింగ్ పల్సెస్. ఇట్ షుడ్ బ్యాలెన్స్డ్ ఫ్రేమ్డ్ డైట్ ఫర్ ది బేబీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఫీడ్. అలా అని చెప్పేసి మనం 5 minutes ట్రై చేసి వదిలేయడం కాదు. ½ hour పట్టొచ్చు, 2 hours పట్టొచ్చు. బట్ దట్ స్పెసిఫిక్ బ్యాలెన్స్ అమౌంట్ హ్యాస్ టు గో ఆన్ ఎవ్రీడే బేసిస్. ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత పిల్లలకి 2వ సంవత్సరం వచ్చినట్టే లెక్క. ముఖ్యంగా సెకండ్ బర్త్డే వచ్చేసరికి వారిలో ఎంతో తేడా కనిపిస్తుంది. శారీరక ఎదుగుదలలో కానీ మానసిక ఎదుగుదలలో కానీ స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. మరి ముఖ్యంగా వారు చెప్పింది అర్థం చేసుకుంటూ నేర్చుకునే విధానం, ముద్దు మాటలతో అన్నింటినీ గ్రహించి చెప్పడం లాంటివి తల్లిదండ్రులను ఉత్సాహపరుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే పేరెంట్స్ వారి బేబీస్కి అన్నీ వచ్చేయాలని తొందరపడిపోతుంటారు. అన్ని రంగాలపై అవగాహన ఉండాలని అన్ని విషయాలను వారికి చెప్పేస్తూ ఉంటారు. మరి ఎలాంటి విషయాలు నేర్పించాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముద్దు మాటలతో బేబీ మాట్లాడుతుంటే మనం టైం మర్చిపోయి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రైమ్స్ చెప్పడం కానీ అంకెలు, అక్షరాలను గుర్తుపట్టడం చేస్తుంటే మురిసిపోతాం. పేరెంట్స్గా మన బేబీ ఎంతో నేర్చుకోవాలి అని చెప్పి అన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. అయితే కొంతమంది పేరెంట్స్ మాత్రం బేబీస్ని చాలా గారాబంగా చూసుకుంటూ వారిలో ఎలాంటి లెర్నింగ్ క్వాలిటీస్ని పెంచే ప్రయత్నం చేయరు. దీనివల్ల బేబీస్ అర్థం చేసుకోవడంలో వెనుకబడిపోయే అవకాశం ఉంది.
పిల్లలకి ఏంటంటే వన్ మెయిన్ ఇన్స్ట్రక్షన్ పేరెంట్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ మాత్రం ఫాలో కాదు. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది 1 year ఇట్లా చేయాలి అంటే అది పట్టుకొని డోంట్ గో బిహైండ్ ఇట్. ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారంగా యూ వాంట్ టు ట్రైన్ దెమ్ ఆర్ గైడ్ దెమ్ అకార్డింగ్లీ. మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్ వర్క్, అంటే బ్లాక్ స్టాక్ చేయడం కానీ, క్యూబ్స్తో స్టాక్ చేయడం కానీ, క్యూబ్స్తో డిజైన్ చేయడం కానీ, అండ్ వాట్ ఎవర్ దే డూ అది కొంచెం బాగా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లేదాకా చూసుకోవాలి మనం. బయట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ఇంటరాక్షన్ స్కిల్స్ పెంచాలి. సో ఇట్స్ ఇంట్లోనే పెట్టేసి ఉత్తి ఒక ఆయమ్మ చూసుకుంటుందంటే దే డోంట్ గెట్ దాట్ సోషల్ స్కిల్స్. బయట పిల్లలతో వాళ్ళు కొంచెం కలిపి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళతో కూర్చొని ఆడుకునేటట్టు, గొడవ పడుకుంటా, దోస్ బేసిక్ థింగ్స్ పేరెంట్స్ హ్యావ్స్ టు టేక్ కేర్ అబౌట్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లలు ఆ టైంలో దే స్టార్ట్ వాకింగ్, క్రాలింగ్ కాబట్టి వాళ్ళు రీచ్ అయ్యే హైట్లో మాత్రం మనం ఏమైనా మందులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, టానిక్స్ కానీ, చిన్న బటన్స్ కానీ, స్మాల్ పీనట్ అట్లాంటి ఏంటంటే ఒక్కోసారి గొంతులో బై ఛాన్స్ వెళ్ళిందంటే దే స్టార్ట్ చోకింగ్ అన్న. సో వాళ్ళకి ఏం కావాలో చేయండి, గైడ్ చేయండి, రైట్ డైరెక్షన్లో గైడ్ చేయండి. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఫాలో అవ్వద్దు. అండ్ అది చెప్పినట్టు ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్, లెట్ దెమ్ గ్రో ద వే దే వాంట్ టు గ్రో.